మీకు మీరు కండువాలు విసిరేస్తే ఏమైపోద్దంటే అది మీ హీరోయిజం అనుకుంటున్నారు, మీ సరదా అనుకుంటున్నారు. నేను మీ భవిష్యత్తు కోసం ఉన్నాను ఇక్కడ. దించేది ఇది విప్లవానికి సంకేతం అమ్మా. ఇది ఆ జెండాలు దించే చెప్తాను. జెండా దించు, అది కూడా దించే. చూశాను కదా, చెప్పాను కదా, దించేసే. అది కూడా దించే. ఇది విప్లవానికి సంకేతం. ఇది నేను అది కూడా జెండా దించే, అదే దించే, ఆ జెండా దించే. చాలు, మీరు వినాలి మాట. గుండెలు కొట్టుకుంటే సరిపోదు, ఓటు వేయాలి. ఇది నాకు సరదా కాదు, మీ అందరి చేత నేను మీకోసం మాట్లాడుతున్నా. నేను దాదాపు 70 కోట్ల పైన ట్యాక్స్ కట్టాను, ఇన్కమ్ ట్యాక్స్ కానీ జిఎస్టీ కానీ. నా సత్తా అది. నేను మీ ఇంత ఒక పనికి మాలిన సన్నాసులందరి చేత మాట అనిపించుకుంటున్నాను. నేను దేనికి నా కష్టాల్లో ఉన్న మనిషికి భుజం కాయడం నాకు నా ప్రవృత్తి. అది జగన్కి దోచేయడం ప్రవృత్తి ఎట్లాగో, చలమల శెట్టి సునీల్కి పార్టీలు మారటం ఎట్లాగో, నా కష్టంలో ఉన్న మనిషికి నిలబడటం అలా. నాకు మీరు డైవర్ట్ చేయకండి. మీరు ఈ కర్చీఫ్లు ఉత్సాహం ఉండాలి. మీరు బైకుల్లో వెళ్ళినా వెళ్ళినా మీరు ఎన్ని చేసినా నా ముందుగా చేయాల్సింది మీ ఉత్సాహాన్ని ఒక నిర్మాణాత్మక రూపంలో, నిర్మాణాత్మకంగా అది ఒక శక్తిగా అవ్వాలి. నేను మీలాగా కూర్చొని మీ వయసులో నేను అన్ని ఉత్సాహం చూపించా. ఒక కరాటే నేర్చుకున్నా, ఒక హాఫ్ టన్ను చేస్తూ గుండెల మీద కొట్టుకుని బద్దలు కొట్టించుకున్నా, నేర్చుకున్నా, సాధన చేశా. ఈ రోజున మీ వీరందరూ గుండెల్లో ఉన్నానంటే నేను చేసిన సాధన. నేను నిజంగా చెప్పాలంటే సరదా ఉండాలి, హుషారు ఉండాలి. కానీ అది ఎలా ఉండాలంటే మన భవిష్యత్తు బాగుండాలి. మీకోసం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎందుకు వస్తాడు? మీ భవిష్యత్తు కోసం కాదా? అరే నేను 200 కోట్లు సంపాదించాను లాస్ట్ 5 సంవత్సరాల్లో. ఇంత సంపాదించి కూడా ఎందుకు తిట్లు తింటాను? జగన్ లాగా నాకు అక్రమ మైనింగ్ అవసరం లేదు, గుంతల రోడ్లు కాంట్రాక్ట్లు అవసరం లేదు, పోలవరం పూర్తి చేయకుండా నాకు దాని మీద డబ్బులు అవసరం లేదు, ఏటీఎం లాగా కాదు. మీ భవిష్యత్తు కోసం వచ్చాను. 30,000 మంది ఆడబిడ్డలు ఈ రాష్ట్రంలో, 30,000 మంది ఆడబిడ్డలు అదృశ్యమైపోతే ఒక్కడు మాట్లాడు, ఒక్క వైసీపీ ఎమ్మెల్యే మాట్లాడు. మానభంగానికి గురైతే ఆడబిడ్డలు కూర్చోబెట్టి 1-2 రేపులు జరుగుతాయండి, దానికి పట్టించుకోవాల్సిన ఏముందని వైసీపీ మహిళా మంత్రులు అంటారు. నాకు బాధ కలుగుతుంది. మన ఇంట్లో బిడ్డలకు జరిగిన బాధ ఉంటుంది నాకు. నేను మీకోసం వచ్చాను. 30,000 మంది ఆడబిడ్డలు పోతే ఎట్టిల్లిపోవాలి. మనందరం కూర్చొని హుషారుగా ఉంటే సరిపోదు. మార్పు కోసం మీరు గొడవలు పెట్టుకోకర్లా. ఇదే చెప్తాను, గొడవలు పెట్టుకోకర్లా. ఓటు వేయాలి, మీరు నిలబడాలి. మీరు ఆ ఉత్సాహం లేకపోతే మీరు జన సైనికులని ఎంత చెప్పినా, మీరు అన్యాయానికి ఎదురు తిరగపడకపోతే మీరు నా జన సైనికులు